జిల్లావాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. నాథవరం మండలం తాండవ జలాశయం నుంచి లాంచింగ్ గా నీటిని విడుదల. మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న. జీవీఎంసీ 84వ వార్డు పరిధిలో 6.80 కోట్లతో అభివృద్ధి పనులు. సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ. మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం తాండవ జలాశయం నుంచి వేద పండితులు మంత్రోచ్చారణలతో జలహారతి ఇచ్చి లాంఛంగా నీటిని విడుదల చేశారు. తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత చేతుల మీదుగా జరిగిన ఈ మహోత్తర కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు పాల్గొన్నారు. తాండవ నీటి ఖరీఫ్ వరి సాగుకు విడుదల సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను బట్టి నీటిని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ గతంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చేసినప్పటికీ ఈ రిజర్వాయర్ని ఇదే మొట్టమొదటిసారిగా సందర్శించామని అన్నారు. అయినప్పటికీ రిజర్వాయర్ స్థితిగతులను ఎప్పటికప్పుడు స్పీకర్ అయ్యన్న తమకు వివరించేవారిని. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు రైతన్నలు, పాలకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితుల వల్ల ప్రాజెక్టును మనం నీటిని అందించాలంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎంతో కొంత శాంక్షన్ చేయాలంటే సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల రూపాయలు వివిధ రకాలైనటువంటి గ్రాంట్లు స్పీకర్ గారి సహాయంతో, అలాగే మన హోమ్ మినిస్టర్ గారి సహకారంతో, అలాగే తుని ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి సహకరించి మన నీటిని అందించాలని చెప్పి ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. రాబోయే పంట టైం అంతా కూడా సకరంగా వర్షాలు పడుతూ తాండవ నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేటు కూడా లిఫ్ట్ చేయబోతున్నాం. దానికి మీ అందరం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులకి, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మీకు అందరూ తెలియంది కాదు, ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎవరికి ఏం తెలియదండి. ఎవరో కొంతమంది ఉన్నారు, సూర్యరావు, కొంతమంది మునుపూడి మాస్టర్, ఇటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు తప్పించి మిగతా వాళ్ళు అందరూ లేరు. ఇప్పుడు అసలు ప్రాజెక్ట్ ఎలా పుట్టింది ఎవరికైనా తెలిసింది మీకు? అందరూ కబుర్లు చెప్తుంటారు. పుట్టోళ్ళు ఆటకొని చెప్తాను, ఈ గురించి చెప్పలేదు. అందరూ చాలా మంది ఇచ్చాడు, ఒకరే కాదు, అందరికి ఇచ్చారమ్మా, అందరికి ఇచ్చారు. దాని కూడా తిప్పేద్దాం, చెప్తాను నువ్వు. దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు. నేను చూస్తూ ఉంటాను కొంతమంది పొలాల్లో మీకు కావాల్సిన నీరు కట్టుకుంటారు, బాగుంటుంది. అక్కడ ఆఫ్ చేయరు, వదిలిసిపోతారు కొంత రైతులు. ఆ నీరు అంతా పోతుంది వేస్ట్గా. నీకెంత అవసరం, పక్క రైతుకి కూడా అంతే కదా అవసరం. పక్క రైతు పోయిన పర్లేదు, నువ్వు పండుకుని బాగుండాలి. అది మన 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 సిద్ధాంతం. అది తప్పంటాను నేను. అందుకే ఇందాక ఉదయం ఫోన్ చేశాను యక్షణానికి, ఇవాళ ఓపెన్ చేస్తున్నావు, బాగానే ఉందా, ముహూర్తం పెట్టావు, ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఉదయం నాకు టీవీలో చూస్తే విశాఖపట్నం జిల్లాలో 3 రోజులు తుఫాను ఉంది.
అదేనా విన్నారా మీ టీవీలో? తెలుసండి తెచ్చి పదకొండు 3 రోజులు తుఫాను ఉంది, 3 రోజులు కంటిన్యూగా తుఫాను ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. అలాంటప్పుడు తుఫాను పడుతున్నప్పుడు గేట్లు మొత్తం ఎత్తేవద్దు, ముహూర్తానికి కొంచెం చెప్తండి. ఆ నీరు కలిసి నిజంగా తుఫాను పడితే కానీ ఆ నీరు కలిసి వస్తుంది మనకి. ఈ నీరుని పాడు చేయాలా, ఇది దాచుకోవాలా. మన ఇంట్లో కుటుంబం కాపురం చేసినప్పుడు నెలకి 10,000 వచ్చినట్టు ఆదాయం మనకి. తాండవ రిజర్వాయర్కి అది లాస్ట్ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా నేను ఇటువైపు రాలేదు. కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది, అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్కి ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఇక్కడ మనకి గేట్లు తీసే కార్యక్రమం, నీళ్లు విడుదల చేసే కార్యక్రమానికి ఇక్కడ అందరూ మనం కూడా చేరుకున్నాం. అంటే సుమారుగా 50,000కు పైగా ఎకరాలకు ఈరోజు సాగునీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడే నేను అడిగాను ఇరిగేషన్ ఆఫీసర్కి, ఈ తాండవ రిజర్వాయర్కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు, కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిచి కొట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయత్రపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. జీవీఎంసీ 84వ వార్డు పరిధిలో 6.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ మాదన్ శెట్టి చిన్నతల్లి వెల్లడించారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడంలో సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ KNR-పేటలో సీసీ రోడ్లు, సీసీ కాలువలు 19.95 లక్షలతో చేస్తున్నట్లు చెప్పారు. సాలపవానిపాలెంలో SW డ్రైన్ను 19.86 లక్షలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సీరసపల్లి గ్రామంలో SW డ్రైన్, సీసీ రోడ్, సీసీ డ్రైవ్ను 39.98 లక్షలతో చేపడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 12 కోట్ల రూపాయలతో 84 వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు 20 కోట్ల రూపాయలతో ఈ వార్డులోని అభివృద్ధి చేశామని తెలిపారు. మరొక 10 కోట్ల రూపాయల అభివృద్ధి కొరకు జీవీఎంసీ కార్యాలయంలో ప్రపోజల్కు పెట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు నాకు సహకరించిన వార్డులోని ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాదన్ శెట్టి చిన్నతల్లి, రాష్ట్ర BCCL ఉపాధ్యక్షులు, 84వ వార్డ్ ఇన్ఛార్జ్ మాదన్ శెట్టి నీలబాబు, ఎన్నికల కోఆర్డినేటర్ బొలిశెట్టి శ్రీనివాసరావు, 84వ డివిజన్ ప్రెసిడెంట్ తలారి లక్ష్మీప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాలపు మోహన్, ఉపాధ్యక్షులు పిల్ల తారకేశ్, కార్యవర్గం కార్యదర్శులు సురారపు వెంకటగిరి, రేబక ఈశ్వరి, అప్పారావు, నమ్మి రామారావు, మీడియా కోఆర్డినేటర్ అలంక భోగేష్, తెలుగు యువత అధ్యక్షులు మిర్తిపాటి మురళి, మేడిశెట్టి సత్యబాబు, BCCL అధ్యక్షులు చూచుకొండ రమణ, ప్రధాన కార్యదర్శి కాన్రేజుల జగదీశ్వరరావు, దానబోయిన నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత 12 కోట్లు నిధులు తెచ్చాము. 84వ వార్డుని ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 30 కోట్ల వరకు పెట్టాము. కోట్లు అనకాపల్లి ప్రజలు 84వ వార్డు కార్పొరేటర్గా మా శ్రీపతి గారిని గెలిపించిన తర్వాత గతంలో ఒక 20 కోట్ల వరకు నిధులు మంజూరు చేసుకోవడం టీఎంపీ నుంచి చేసుకోవడం జరిగింది. అది 2 PHCలు పప్పాక KNR-పేట ఒక PHC, ఇక్కడ కోర్టు గారు ఒక PHతో కలిపి
మొత్తం రోడ్డు డెవలప్మెంట్లు కానీ, ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఇలాగా మొత్తం ఈ రోజు వరకు అయితే 33 కోట్ల వరకు గ్రాంట్ తీసుకొని మనం ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత 6 నెలల క్రితం ఒక 6 కోట్లు వర్కులు శాంక్షన్ చేయించి అవి ఆన్గోయింగ్లో ఉన్నాయన్నమాట. వర్కులు అవుతున్నాయి. కొన్ని వర్కులు పూర్తయినాయి, కొన్ని వర్కులు ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ సుమారు 6.8 కోట్లు మళ్ళీ నిధులు మంజూరు స్వీకరించి ఎమ్మెల్యే గారు మమతా రామకృష్ణ గారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తెలా మోహన్ సత్యనారాయణ గారుతో సహకారంతో మేయర్ గారు తెలా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ 6.8 కోట్లు మళ్ళీ లేటెస్ట్గా శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు టెండర్లోకి కొన్ని వర్క్లు టెండర్లు అయిపోయినాయి, కొన్ని టెండర్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన వెంటనే వర్క్లు స్టార్ట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఇదే కాకుండా మళ్ళీ రాబోయే టైంలో కూడా సుమారు 10 కోట్ల వరకు ప్రపోజల్స్ తయారు చేసి పెట్టాం. అవి కూడా త్వరలో మంజూరు చేయించుకొని డెవలప్మెంట్ చేస్తుంది. 84వ వార్డు అనకాపల్లికి ఒక మనీ పట్టణంలా తయారు చేసి రూపురేఖలు మార్చి సుందరంగా తీర్చిదిద్దాలని కోరికతో ఈ నిధులన్నీ మంజూరు చేయడం జరుగుతుంది. అది మీ అందరి సహకారంతో, మీ పత్రికలు, ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ముందుకి కృషి చేస్తారని చెప్పి మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం శ్రీసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం మైలవరంలో జరిగింది. చైర్మన్గా కారెడ్ల వెంకట నారాయణ, సభ్యులుగా ఓరుగు వెంకటేశ్వరరావు, బూక్య కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. సొసైటీలో త్రిసభ్య కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉంటూ సేవలందిస్తున్న ఎంతో అపార అనుభవం కలిగిన కారెడ్ల వెంకట నారాయణకి సొసైటీ త్రిసభ్య చైర్పర్సన్ నియమించడం హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ప్రభుత్వం జరవాల్సిన సకాలంలో వచ్చేట్టు చూడాలని, గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాథమిక సహకార సంఘ కమిటీ సభ్యులుగా నియమితులైన వెంకటాయణ గారు, బూక్య కుమారి గారు, సోదరుడు వెంకటేశ్వరరావు గారు, వీరు ముగ్గురు, అలాగే వేదిక అలంకరించిన సీతారాయ గారు, నరసింహరావు గారు, చిట్టుబాబు గారు, మన పెద్దలు నివృత్తరావు గారు, కుమార్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ మంజుబాబు గారు, అలాగే రామారావు గారు, సుధాకర్ గారు, రాధా గారు, ఆడిటర్ అక్కారెడ్డి గారు, సోదరుడు లితీష్ గారు, అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులకి, వెంకటనాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. పార్టీతో సుదీర్ఘ బంధం, అనుబంధం, ఆయనకున్నటువంటి అనుభవం ఎన్ని కలగలిపి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన ఈ మైలవరం సహకార సంఘ చైర్మన్ గా వెంకటనారాయణ గారి అనుభవమే ఈరోజు ఆయన నియమించడానికి కారణమైంది. కొద్ది మాసాల క్రితం లితీష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి పెద్ద ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అప్పటికే వయసు రీత్యా, అనుభవ రీత్యా పెద్ద ఆయనకి ఇవ్వాలని మనసులో ఉన్న అందరూ అదే కోరిక కాబట్టి అన్ని కలిసి వచ్చి ఏ వివాదం లేకుండా పెద్ద ఆయనకి ఇవ్వటం అందరం హర్షించారు. కాబట్టి ఈ దీని కింద సొసైటీ కింద ఉన్నటువంటి అనంతవరం పొందుగల రైతాంగం మొత్తాన్ని కలుపుకొని వెంకటనారాయణ గారు తప్పకుండా సకాలంలో ఎరువులు పంపిణీ చేయటం కావచ్చు, లోన్లు పంపిణీ చేయటం కావచ్చు, అన్ని ముందుండాలని, మీరు తప్పకుండా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఈ సొసైటీ అందుబాటులో అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆయన పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ పార్టీ ద్వారా వారికి లభించిన ఈ గౌరవం తప్పకుండా ఇంకా చాలా మంది సీనియర్లు ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఉన్నారు. ఒక రోజునే అందరికీ అన్ని పదవులతో ఇది చేయలేం కాబట్టి క్రమానుగుణంగా పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, డామినేటెడ్ పదవులు కావచ్చు, ఒక్కొక్కటి తప్పకుండా అర్హత కలిగిన అందరికీ లభిస్తాయని, ఎక్కడ ఆధిపత్య పోరాటాలు కానీ, గ్రూప్ తగాదాలు కానీ సహించేది లేదు.
పార్టీ యొక్క ఒక కుటుంబంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, వెంకటనారాయణ గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ పెద్దాపురం నియోజకవర్గం రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు తమ అకౌంట్లలో జమ కావడంతో నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి రైతులు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సామర్లకోట రైతు భవన్ నుంచి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు సుమారు 100కు పైగా ట్రాక్టర్లతో కొనసాగింది. ఈ ర్యాలీకి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీ అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో నగదు జమై సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించామని, ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని అన్నారు. ముందుగా ముఖ్య అతిథులుగా సామర్లకోటలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేసిన రైతులు, కూటమి నాయకులు, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తరలి కథలు రావటం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి రైతాంగం గాని, ప్రజలు గాని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసాను పెట్టి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇవ్వటం తెలుసు. కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున 20,000 రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా 6,500 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. ఏ వాగ్దానం నెరవేర్చడానికి లేట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల గజనరి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఈ రోజు మేము కూడా అండగా ఉంటామని స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే మనం 7,000 రూపాయలు ఇవ్వడానికి కారణం, పంటకాలంలో ఇస్తే మన వరి నాట్లు నాటుకునే టైంలో 7,000 ఇవ్వటం, అలాగే మిగతా 7,000 కూడా మన కోతలు వచ్చే సమయానికి 7,000 ఇవ్వటం, మళ్ళీ 100 ఏదో మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది. మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ అది చేసి 10 కిలోమీటర్లు బయటకు వస్తే ఆ రోజు కూడా 50-60 ట్రాక్టర్లు వచ్చి సవాలు ఖాళీ ఉంది. మళ్ళీ ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదరికి వెళ్లకుండా మన జీకే పోటీ ఎందుకు కట్టడం జరిగిందారు. ఈ రోజు స్వచ్ఛందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకి ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆఫ్ చేసింది ఈ రోజు మనం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకి తెలుసు వైసీపీ గవర్నమెంట్ డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నారు, కొని సగం కొని దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు నాయుడు తెలియని తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినంటే చంద్రబాబు నాయుడు నినాదం ఏంటిది, రైతాంగాన్ని ఆదుకోవాలి. అందుకే ధాన్యం కొనాలి, ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేయాలని ఆలోచించాలి. వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ రోజు రైతాంగాన్ని ఆదుకుంటాం కానీ సూపర్ 6లో ఒక భాగం అవన్నీ కూడా సూపర్ 6 అన్ని అమలు జరిగిపోయినాయి. మనకి ఇంకా రైతాంగాన్ని అమలు జరగాల్సి ఉంది. అది కూడా మొన్న మనకి 7,000 అంటే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కూడా 7,000 కూడా వేయించారు. 3 విడుదలకి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించింది కనుక మన చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి రైతులందరినీ ఆదుకునే విధంగా ఇంకా కార్యక్రమాలు తీసుకున్నాడు. సబ్బవరం మండల కేంద్రంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు, సంస్థ చైర్మన్ డాక్టర్ సత్య గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత, సీనియర్ నాయకులు, ఆధ్యాత్మిక సామాజిక సేవకుల చొక్కకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వి సత్య గంగరాజు చేస్తున్న సేవలు ఆదర్శనీయం అని కొనియాడారు. జన్మనిచ్చిన అమ్మ పేరున సేవలు అందిస్తూ అమ్మ అనే పదానికి వన్నె తెచ్చిన సత్య గంగరాజును అభినందనీయాలన్నారు.
సంస్థ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సీనియర్ నాయకులు భరణి కానసాయి నాదారపు మాట్లాడుతూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తున్న ఈ రోజుల్లో అమ్మ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి ఎందరో నిరుపేదలకు బాసటగా నిలిచిన గంగరాజు ఈనాటి యువతికి ఆదర్శనీయం అని గంగరాజును అభినందించారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు, బారికాన సాయినాథరావు, సర్పంచ్ దెడ్డం ప్రసాద్, ఎంపీటీసీ బైలపూడి దేవుడు, పల్లా తాతారావు, డి పద్మ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వసంతాలకు ఎన్నో వడుదడుపులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అవార్డులు, రివార్డులు మరి గెలుచుకొని ఈ స్థాయికి ఈ 11 సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వర్ణికల్ సాయినాథరావు గారు ఒక పేదవాడు మరి ట్రస్ట్ నడుపుతూ భారతదేశంలో మరి అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి, దీనికి సభాధ్యక్ష వహించినటువంటి మరి శ్రీ సత్యగంగరాజు గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథులుగా ఆశీనులైనటువంటి పెద్దలు, ప్రముఖులు, గౌరవనీయులు శ్రీ బరినికాన సాయినాథరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అలాగే మరొక, ఎందుకంటే ఏదైనా కార్యక్రమానికి ఈ కార్యక్రమం మరి సత్యగంగరాజు గారి సబ్బువరం మారుమూల గ్రామంలో పుట్టి ఈ 11 సంవత్సరాల్లో భారతదేశంలో పెద్ద అవార్డులు తీసుకోవడానికి కారుకులైనటువంటి పత్రికా విలేక సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన గ్రంథాలయాన్ని మరి ఏర్పాటు చేసి ఈ రోజు ఎంతో మంది, ఇందాక చెప్పారు బయలుపూడి దేవుడుబాబు గారు, ఎంతో మందికి కుటుంబిషల కార్యక్రమాన్ని మరి నడిపిస్తూ వారికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ మారుమూల గ్రామంలో. కాబట్టి ఈ తాలూకా ట్రస్ట్, ఎందుకంటే వర్షం వస్తా ఉన్నది, మాట్లాడడానికి మరి అవకాశం లేదు కాబట్టి అనిత భావించకుండా మరి ఇంకా చీరల పంపిణీ కూడా ఉంది కనుక ఈ తాలూకా ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దానికి అన్ని విధాలుగా మరి ఇందాక సోదరులు ప్రసాద్ గారు అన్నట్లుగా తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చేసారి నాకు ప్రైవేటు ఒక రూమ్ తీసాం, ఒక ఇల్లు తీసాం. ఆ ఇంట్లో కుటుంబిషల కార్యక్రమం కానీ అలాగే వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం. ఆ తాలూకా ఏదైతే మంత్లీ ఏదైతే రెంట్ 10,000 రూపాయలు అవుతా ఉన్నదో దాన్ని మీరు మీ ట్రస్ట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి నాకు ఆ రోజు కోరినప్పుడు నేను ఆ రోజు ఆ నెల నుంచి ఈ రోజు ప్రతి నెల కూడా 10,000 రూపాయలు నేను మా ట్రస్ట్ ద్వారా ఇస్తూ వస్తూ ఉన్నాను. అలాగే కాదు, అనేక మరి ఏదైతే బిల్డింగ్కి కొంత అయితే మేము సాయం చేసాం, ఉన్నది కూడా సాయం చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ కూడా మీతో ఉంటాం. ఈ ట్రస్ట్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి పేదవారి గురించి నడుపుతున్నటువంటి ట్రస్ట్కి అన్ని విధాలుగా వేదికపై ఆశీనటువంటి పెద్దలు కానీ మేము కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా ట్రస్ట్ను ముందుకు నడిపించడానికి మా సహాయ సహకారాలు ఎప్పుడు మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం వేట జంగలపాలెం గ్రామంలో మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొడ్డు యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు అనకాపల్లి ఎంపీపీ గోర్లి సూరిబాబు ప్రారంభించారు. మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా యాకూబు ఏర్పాటు చేసిన ఈ పోటీలను వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జాజుల రమేష్,
జీవీఎంసీ 84వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవతో కలిసి అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గోర్లి సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోర్లి సూరిబాబు, జూజుల రమేష్ మాట్లాడుతూ ఈ నెల 20న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలసాల భారత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులు బొడ్డు యాకోబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో జిల్లా నలుమూల నుంచి 60 టీంలు పాల్గొన్నాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 10,000 రూపాయలుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఆర్గనైజర్స్ డి మోహన్, నాగుశంకర్, శ్రీను, సూర్యకిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. వేటజంగాలపాలెం గ్రామంలో ఈ నెల 27వ తేదీన అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్సాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొడ్డు యాకబ్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొనడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్సాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు 27వ తేదీన చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే మొదటగా ఈ క్రికెట్ పోటీలని ఈ రోజు నుంచి మొదలుపెట్టి 27వ తేదీకి ముగింపు చేయాలనే ఆలోచనతో యాకబ్ చేయడం, దీన్ని అనకాపల్లి మండలం తరపున యాకబ్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు, రక్తదానం కానివ్వండి, అదేవిధంగా పేదలకి బియ్యము, బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు నియోజకవర్గ నాయకులందరూ కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు యాకబ్కి భరత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేటజంగాలపాలెం గ్రామంలో మన పార్టీ నుంచి వైఎస్ఆర్ వీరాభిమానిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో పిచ్చి అభిమానంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటజంగాలపాలెం యువ నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మన్ననలు పొందుతూ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మల్సాల భరత్ కుమార్ గారి పుట్టినరోజు ఈ నెల 27న పురస్కరించుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేటజంగాలపాలెంలోని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది యాకబ్ గారు. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎందరో మట్టిలో మాణిక్యాలు తీయాలని చెప్పి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి పంచాయతీలోని కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చదువుకున్న పిల్లలందరూ కూడా. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎవరు పుట్టినరోజైనా సరే ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నింపడానికి కార్యక్రమాలు, క్రికెట్లు కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఏరియాలోని కూడా. అలాగే ఎంపీపీ గారు గొర్రెల సూరిబాబు గారు చెప్పినట్టు మన బ్లడ్ బ్యాంకులు కానీ, పేదలకి బట్టలు పంపించే కార్యక్రమాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా మల్సాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాకబ్ గారికి, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసిన యాకబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి వారికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన పవిత్రోత్సవంలో పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి షీనా నాయక్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్య శ్రీ శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను వారి సతీమణి సమీరా నజీర్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి అనంతరం వేద ఆశీర్వచనీయం చిత్రపటం ప్రసాదంలో అందించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీనియర్ నేత మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. పాతపట్నం మండల కేంద్రంలో నూతన కార్తికేయ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కార్తికేయ నూతన హాస్పిటల్ను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రులు అవసరం. కార్తికేయ హాస్పిటల్ ప్రారంభం పాతపట్నం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలియజేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అందించిన నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రైతులతో కలిసి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీని ప్రతిపాడు నుంచి పెద్ద శంకర్లపూడి వరకు కొనసాగింది. సుమారుగా 150 ట్రాక్టర్లతో రైతులు, కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాచపల్లి, ఉమ్మంగి, పెద్ద శంకర్లపూడి గ్రామాలలో పొలాలలో రైతులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. వారితో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వరి నాట్లు వేస్తూ ప్రభుత్వం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల హామీలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి 20,000 అందిస్తున్నామని, దానిలో భాగంగా ఇప్పటికైనా 7,000 రూపాయలు జమ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండదండలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిలిదేవి, సత్యరాజు, అమరాది వెంకట్రావు, వెన్నశివ, పర్వత సురేష్,
గట్టు మల్లరాజలక్ష్మి, బద్ది రామారావు, కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, జ్యోతుల పెద్దబాబు, బొద్దిరెడ్డి గోపి, ఎర్రబత్తుల గోవిందనాయుడు, బస్త ప్రసాద్, మైరాల కనకారావు, గొంతున సురేష్, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, పలివేల శ్రీనివాస్, జగటపు సూరిబాబు, పెంటకోట శ్రీధర్, నూకతాటి ఈశ్వరుడు రైతులు పాల్గొన్నారు. రోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభించాము. దాని సందర్భంగా ఈ రోజు మనం ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతిపాడు గ్రామం నుంచి ఇక్కడ మన పెదసంకల్పూడి గ్రామం వరకు దాదాపు దారిలో ఒక 4-5 ఊర్లు కలుస్తూ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇంత జోరుగా వాన పడుతున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మా నాయకులు, నియోజకవర్గం అంతా కూడా మా కూటమి నాయకులు అందరూ, రైతు సోదరులు ముఖ్యంగా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. ఏదైతే మొన్న అన్నదాత సుఖీభవ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కలిపి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 ఒకే రోజు 46.68 లక్షల మందికి ఒకే రోజు రైతు సోదరులందరికీ కూడా ఆ రోజు 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటైనది ఆ రోజు గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావకి మా కూటమి ప్రభుత్వం రైతు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఒకే ఒక లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వ్యవసాయ రంగంకి రైతు సోదరుల గురించి ఆలోచించడం జరిగింది. ఈరోజు వారికి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైన వెంటనే ఈ అకౌంట్లో ఈ డబ్బులు అన్నది ప్రతి ఒక్క రైతు సోదరులకి ఎంతో ఉపయోగం ఉన్నది. మేమందరినీ కలిసి వారితో మాట్లాడినప్పుడు వారందరూ వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మేము కేంద్ర ప్రభుత్వం సహాయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, రైతు సోదరులందరికీ అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్న మాటలో మొదటి విడతగా మొన్న 7,000 ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే, రెండో విడతగా 7,000, మూడో విడతగా 6,000 ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా 7,000 ప్రకటించారు. ప్రతి రైతు సోదరులందరికీ, అర్హత ఉన్న ప్రతి రైతు సోదరులందరికీ కూడా మొన్న డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇదే విధంగా సూపర్ 6 పథకాలే కాదు, మేనిఫెస్టోలో ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే మాట ఇచ్చామో వాటిలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రేపు ఇప్పటికే తల్లికి వందనం, ఈ అన్నదాత సుఖీభవ, 3 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్, మరియు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పెన్షన్ ఏదైతే మనం ఇస్తానన్న 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి నెలలోనే వారందరికీ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి రేపు ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు ప్రయాణం, మా ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 100% ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే 100% నెరవేరుస్తుందని మా కూటమి ప్రభుత్వం తరపున, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మేము కూడా మా నియోజకవర్గాల్లో ఎలక్షన్లో మేము ఇచ్చినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా అన్నిటికి ఒక్కొక్కటిగా అందరికీ అందుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి కూడా మా నియోజకవర్గంలో మా నాయకుల సాయంతో నేను కూడా ఇక్కడ ఏదైతే మన ఎలక్షన్లో భాగంగా ప్రతి ఊరు గ్రామం తిరిగినప్పుడు వారందరూ అడిగిన అన్నిటికీ ఏదైతే మాట ఇచ్చానో అన్నిటిని ఒక్కొక్కటిగా, ముఖ్యంగా రహదారులు, అదేవిధంగా ఇప్పటికే ఈ ఏడాది కాలంగా దాదాపు ఇక్కడ పెద్దాపురం పట్టణం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఆగస్టు 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే CBSE క్లస్టర్ 7 బాస్కెట్బాల్ 2025 ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులతో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా సూరిబాబురాజులతో కలిసి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏ క్రీడలకైనా వ్యక్తిగత క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. దీనికోసం ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించాలని, అటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల లాంటి పాఠశాలలు ఎన్నో ఉంటాయని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విజయ ప్రకాష్, CBSE క్లస్టర్ 7 బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ జి చక్రవర్తి, వివిధ పాఠశాలల విద్యార్థులు, కోచ్లు మరియు శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల ఇతర సిబ్బంది పాల్గొన్నారు. always hope will be winning. Your interest, your
you have come all the way from various places from both the states. I should congratulate your parents first to send you all the way from various places. You can be really privileged and happy to be here. Secondly, just want to convey my heartiest congratulations and well done to all the parents and who are going to go further up into their respective whatever basketball matches you have done, and also a word of encouragement to all those who could not make the grade. Try better next time. This is not the end. You have to fight. The win has to be very strong. That's all from my side. డాక్టర్ పాలక సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తూని నియోజకవర్గ చేనేతకారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత రంగానికి ఊతం అందించేందుకు కూటమి ప్రభుత్వం హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరిస్తూ నేతన్నలకు అండగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని డిపోలవరంలో జరిగిన చేనేత సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నను కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు ఉచిత విద్యుత్ వర్తింపజేస్తుందని, మరమగ్గాలు అందించడమే కాకుండా 200-500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పలక సోమేశ్వరరావు, చింతం నీడి అబ్బాయి, సూర్ల లోవరాజు, యనమల లక్ష్మణరావు, కూటమి నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చిటికెల శ్రీనివాసరావు, దండం రామకృష్ణ, బోనం చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మా జనసేన నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేనేత కార్మికులకు ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ 100% కూడా తీర్చిందనేది నిజం. అది నిజం కాబట్టి ఈరోజు మనం పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మన సోదరులు కొన్ని సమస్యలు చెప్తున్నారు. ప్రతి సమస్యగా కూడా కూటమి ప్రభుత్వం మీకు పరిష్కారం చూపెట్టాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయింది. సంవత్సరంలోగా ముందు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాటకి కట్టుబడి ఈ రోజు మీ నేతల ముఖంలో చిరునవ్వు చూసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ప్రతి సమస్యకి కూడా కూటమి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా ఒక్క నేతలే కాదు, ఏ కులవృత్తులు ఎవరైతే ఉన్నారో అన్ని కులవృత్తుల వారిని కూడా సమానంగా చూసి వారిని ఆర్థికంగా బలపరిచి వారిని ఈ సమాజంలో శభాష్ అనిపించుకునే స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి, అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మీరే కాదు మీ కుటుంబాలు, మీ శ్రేయోభిలాషులు, మన తోబుట్టువులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మనం తోడుంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మన అందరి ముఖాల్లోనే కూడా ఒక చిరునవ్వును వెలిగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున దీపోలవరం గ్రామంలో ఎంతో వర్షమైనా సరే మంచి కార్యక్రమాన్ని మీరు పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయినవ్వండి, పవన్ కళ్యాణ్ గారు అయినవ్వండి, మరి బీజేపీ వాళ్ళు అవనివ్వండి, ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చేనేత కార్మికులకు మరి ఉచితంగా మగ్గాలు నేర్చే వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, అలాగే 200 యూనిట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ రోజున పెట్టిన కార్యక్రమంగా ఇచ్చిన మాట తప్పకుండా ఎంతో వారిని కూడా ఈ రోజున చేనేత కార్మికులు అంటే మనం ఈ రోజున మన మహిళలు కానీ మనం కానీ బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే మనం కట్టుకునే పంచి దగ్గర నుండి భుజంలో వేసుకునే రుమాల దగ్గర నుంచి మనం వేసుకునే షర్ట్ నుంచి మనం వేసుకునే ప్యాంటు నుంచి మానవుడిని అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే బట్టలని మనకి ఇస్తున్నటువంటి మహానుభావులు దేవుళ్ళతో సమానమని కూడా చేనేత కార్మికులు ఈ సందర్భంగా ఈ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎంత కోటేశ్వరైనా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా మనం కనీసం బయటికి వెళ్ళి ఏ కార్యక్రమం చక్క పెట్టుకుని రావాలంటే మనం ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి. మన మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే ఏ కార్యక్రమంకైనా అందమైన చీరలు కట్టుకోవాలంటే ఆయన నేర్చే నేత చేనేత కార్మికుడు ఉంటే
ఈ ప్రపంచం ముందుకెళ్తా తప్ప చేనేత కార్మికుడు అన్నవాడు లేకపోతే ఈ ప్రపంచం స్తంభించిపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి చేనేత కార్మికుడిని ఆర్థికంగా పైకి తీసుకురావాలి, నలిగిపోనివ్వకూడదు, నష్టపోనివ్వకూడదు. మనకు ఉన్న దాంట్లో గవర్నమెంట్ లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు గుర్తించి ఈ ఉచిత విద్యుత్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆర్థికంగా కాస్త పైకి వస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టడం, ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈవేళ అమలు చేయడం, ఆ దాంట్లో భాగంగానే ఈవేళ దీపావళి ఉన్నటువంటి కోటమందూరు మండలం చేనేత కార్మికులు కానీ, అలాగే మన తొండంగి మండలం నుంచి చేనేత నాయకులు కానీ, తుని మండలంలో ఉన్నటువంటి దీపావళం కానీ, సుభద్రంపేట కానీ, దొండవాక్ కానీ, కేవలవరం కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తుని కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, యనమల దివి గారి తరఫున, యనమల రామకృష్ణుడి గారి తరఫున మీ అందరికీ, అలాగే యనమల రాజేష్ గారి తరఫున, వారి తరఫున ఎమ్మెల్యే గారి తరఫున, యనమల రామకృష్ణుడి గారి తరఫున మీకు ప్రత్యేకంగా మీ ఆహ్వానం మేరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించమని యనమల రాజేష్ గారిని ప్రత్యేకంగా పంపించినందుకు వారికి కూడా మీరు చెప్పడంతో ఒక్కసారి ఆశీస్సులు తెలియపరిచి వారి చేతుల మీదుగా, మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మీ అందరి దగ్గర కూడా మరొకసారి ఈ ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీకు డీపోలవరం గ్రామంలో రాజేష్ గారు కానీ, మీరు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నాం, తేటకొండ రామకృష్ణ గారు ఉన్నారు, మీలో మీరు నిల్చోవడం పడకుండా నాయకులందరూ కలిసికట్టుతో ఉండి మీలో మీకు ఏమైనా తేడాలు ఉంటే మనందరూ కూర్చున్నాం, మేమందరూ కూర్చున్నాం, కావాలంటే మీరు రమ్మంటే మీ ఊరు వస్తాం, మీరు తేటకొండ పార్టీ ఆఫీస్ లో కూర్చున్నాం. రాబోయే కాలం అంతా బంగారు కాలం, చాలా గ్రాంట్లు కానీ, చాలా నిధులు కానీ మీ గ్రామానికి ఏవి కావాలంటాయి చేయడానికి రామకృష్ణుడి గారు కానీ, యనమల దివి గారు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఉపయోగించుకుని గ్రామాన్ని బాగు చేసుకోండి. ఎందువల్లంటే మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మంచి మెజార్టీని ఇచ్చి వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ చిత్తుగా చేసి మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. ఎట్టి పరిస్థితుల్లో మన కళ్ళతోటి, మన వేడితో మన కళ్ళు పరుచుకున్నట్టు కాకుండా వచ్చిన రోజులు వినియోగించుకుని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామం ఎప్పుడైతే బాగుపరుచుకుంటారో మన పార్టీకి మంచి పేరు వస్తుంది, మీ గ్రామంలో మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, గ్రామంలో తిరిగినటువంటి మీ నాయకులకి పేరు వస్తుంది. అందువలన మీకు ఏ నిధులు కావాల్సి వచ్చినా రామకృష్ణుడి గారు, దివి గారు మీకు అందుబాటులో ఉన్నారు, రాజేష్ గారు ఉన్నారు, వేదిక పైన ఉన్నటువంటి మీ నాయకులు ఉన్నాం, మీ అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెదేపా పట్టణ అధ్యక్షులు పాండురంగ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ ఎల్ల వరాహాలు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన వేడుకల్లో నియోజకవర్గం కూటమి నేతలు భారీగా పాల్గొని వరహాలకు శుభాకాంక్షలు అందించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చిన కూటమి నేతల సమక్షంలో ఎల్ల వరహాలు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జిల్లా తెదేపా మాజీ వైస్ ప్రెసిడెంట్ గొర్రెల రాజుబాబు, టీడీపీ ముఖ్య నేత గూటూరు శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, బొందు కాశీ విశ్వనాథం, జూరెడ్డి ప్రసాద్, దేవవరపు రఘు, జనసేన పట్టణ అధ్యక్షులు అచ్చంట దొర, బీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ రత్నభరత్, పల్ల మిలియం, ఐఎన్ మూర్తి, ఇంజారపు సూరిబాబు, కువ్వల కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూటూరు శ్రీను, సుంకర సూరిబాబులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు అనగా 10/8/2025 సోదరుడు పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు, ఎక్స్ చైర్మన్ పాండవ దేవస్థానం శ్రీ వరాల బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అనేక మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క నిదర్శనం ఏంటంటే మంచి వ్యక్తిత్వము, నిరాడంబరుడు అవడం వలన కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందు రాబో కాలంలో కూడా ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మరియు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొక సోదరుడు గొల్లపల్లి నాగు మండల తెలుగు యువత అధ్యక్షుడు కూడా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ మండల తెలుగు అధ్యక్షుడైనటువంటి నాగు కూడా
రాబో కాలంలో మరిన్ని పదవులు అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు అగ్రపేట టౌన్ అధ్యక్షులు మేడ వరహాల బాబు గారు, అలాగే అలాగే పార్టీ ఎంతో బలిపథానికి తోడ్పడిన వ్యక్తి, అలాగే మంచి మనసుతోటి అందరినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి అందరినీ కలుపుకుంటూ అందరూ సమన్వయం చేసుకుంటూ వెళ్ళే వ్యక్తిగా మేమందరూ కూడా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతోమంది జనం, ఎప్పుడూ చూడనటువంటి జనం ఈరోజు చూసి ఎంతో ఆనందంగా మాకందరికీ కూడా మా శ్రేయభిలాషి పుట్టినరోజులో పాల్గొన్నందుకు మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, అలాగే ఆయనకి దీవెనలు ఇస్తూ, అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని, ఆరోగ్యశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అన్నదాత సుఖీభవ లబ్ధిదారులైన రైతులతో ఈ నెల 14వ తేదీన అనకాపల్లి పట్టణంలో పాదయాత్ర ద్వారా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని అనకాపల్లి కూటమి నాయకులు తెలిపారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎఫ్ చైర్మన్ కోట్ని బాలాజీ, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, కొనతల అప్పలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 90% అమలు చేసిందని, ఇటీవల అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసి రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ నుండి 4వ రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. డబ్బులు పడ్డాయి, దానికి రాష్ట్రం మొత్తం మీద మరి అందరూ కూడా ఎంతో సంతోషించారు. మేము ఇప్పుడు సుప్రపాలనలో తిరుగుతున్నప్పుడు కూడా మంచి స్పందన కలుగుతుంది. అలాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కూడా కేంద్రం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమంది రైతాంగం మరి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదిలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించడం, అందులో భాగంగా మా అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారు ప్రతి కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, ఒక ఎమ్మెల్యేగా గతంలో ఆయన మంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ 1వ తారీఖు అయితే మరి అనకాపల్లి మండలం, కసింకోట మండలం, అనకాపల్లి టౌను మరి 3 ప్రాంతాలు పర్యటించి నేరుగా పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకి రామకృష్ణ గారి చేతుల మీదుగా, మా పేలా గోవింద్ గారి చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే సందర్భం కూడా ప్రతి నెల జరుగుతుంది. మరి ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరు మీద రేపు 14వ తారీఖుని భారీ స్థాయిలో విజయోత్సవ కార్యక్రమం మా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కనీవిని ఎరిగిన రీతిలో ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను పురస్కరించుకొని చేయబోయే కార్యక్రమాలను కూడా గుర్తు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక అద్భుతమైన ర్యాలీని సుమారు 10,000 మందితో మరి ర్యాలీని కండక్ట్ చేసే విధంగా రామకృష్ణ గారు మరి చర్యలు తీసుకుంటున్నారు. మరి అందులో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా మా కూటమి పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడే సందర్భం ఉంది కాబట్టి మరి రేపు జరిగే కార్యక్రమాన్ని ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని ఎవరైతే ప్రభుత్వం నుంచి మంచి పథకాలు అందుతున్నాయో ఆ బెనిఫిషియర్స్ అందరూ కూడా, రైతు భరోసా పడిన వాళ్ళు కానీ, అన్నదాత సుఖీభవ లేదా తల్లికి వందనం పెన్షన్ అందుకున్న వాళ్ళు, ఎన్నో బెనిఫిషియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి రేపు జరిగే ర్యాలీలో పాలు పంచుకొని మంచి విజయవంతం చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ర్యాలీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి 2వ ఏడాది కల్లా కూడా మరి పూర్తి స్థాయిలో అన్ని పథకాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల యొక్క ముఖ్య నాయకుల యొక్క సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశంలో ఈ నెల 14వ తారీఖున అన్నదాత సుఖీభవ ఏదైతే పథకం రిలీజ్ చేసిందో మన రాష్ట్ర ప్రభుత్వం, దానికి మద్దతుగా 14వ తారీఖు మన బెల్లం మార్కెట్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకి సుమారు భారీ ర్యాలీ నిర్వహించబోతుంది కూటమి నాయకులు అందరూ కూడా. సో ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత
రాష్ట్రం కష్టకాలం ఉన్న తర్వాత గత ప్రభుత్వం అనేక అప్పులు చేసి రాష్ట్రం నడపలేని పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం మనం. ఏదైతే గత ప్రభుత్వ కాలంలో ఏదైతే అక్రమాలు చేసినో వాటన్నిటికి కూడా ఈరోజు ఒకదానికొకటి తోడై మనకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే రాష్ట్రంలో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా సరే హామీలు నెరవేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు 90% హామీలు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో అవన్నీ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసింది ఈరోజు బాబు మోసం అని చెప్పి ఏదో కార్యక్రమం పెట్టి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, గతంలో పెన్షన్ ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ 3000 పెన్షన్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు మీరు టైం తీసుకున్నారు? మీ హామీ ఇచ్చాం, వచ్చిన వెంటనే మేము హామీ నెరవేర్చామా లేదా? అలానే అన్నదాత సుఖీభవ, అలానే తల్లికి వందనం. గత ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి నట్టెట్ట మోసం చేసిన చరిత్ర ఇది. సో మా ప్రభుత్వం రాగానే ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో అందరూ కూడా ఇచ్చిన ప్రభుత్వం మాది. అలానే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, అలానే రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అవ్వచ్చు, అలానే అనేక గత ప్రభుత్వంలో అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన చరిత్ర ఇది. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద, అలానే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈరోజు వైజాగ్ లో కూడా అనేక కంపెనీలు రాబోతున్నాయి. ఒక అదాని డేటా సెంటర్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, అలానే లులు మాల్ అవ్వచ్చు, అలా చెప్పుకుంటూ పోతే సుమారు 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు వైజాగ్ లోనే పెట్టబోతున్నారు. అలానే మొన్నే వైజాగ్ ఏదైతే మణిహారం లాంటిది మణిహారం లాంటిది మెట్రో స్టేషన్, వైజాగ్ మెట్రో కూడా మొన్ననే బిడ్డింగ్ కూడా పిలవడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మేము వచ్చిన సంవత్సరంలో ఎన్నైతే చేయబోతున్నామో మీకే కనిపిస్తుంది. సో మీరు ఒకసారి ఆలోచించుకో, ప్రజలంతా తెలివితేటగా లేని రోజుల్లో. సో మీరు ఆలోచించి ప్రజలందరూ కూడా మిమ్మల్ని రేపు పొద్దున లోకల్ బాడీ స్థానిక సంస్థలు కూడా చీకొట్టే పరిస్థితి నుంచి మీరు తప్పించుకోవాలని కోరుకుంటూ, సో రేపు 14వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి మన బెల్లం మార్కెట్ దగ్గర నిర్వహించబోయే రైతు ర్యాలీకి అందరూ కూడా ఈ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మధ్యాహ్నం 2 గంటలకి మన బెల్లం మార్కెట్ దగ్గర నుంచి రింగ్ రోడ్ నుంచి పెరుగు బజార్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాల్లూరు జంక్షన్ లో ఈ కార్యక్రమం ముగిస్తుందండి. సో ఏదైతే బెల్లం మార్కెట్ నుంచి నాల్లూరు జంక్షన్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అండి పాదయాత్ర ద్వారా. సోదరులకి నమస్కారం. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు దాదాపుగా అమలైన పరిస్థితి అందరికీ తెలిసిందే. దాన్ని విజయోత్సవంగా చేసుకోవాలని మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గ స్థాయిలో 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటి మీద ప్రజలకు వివరించడం, లబ్ధిదారులతో మాట్లాడడం, ఈ విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విజయోత్సవ ర్యాలీలో స్కూల్ కమిటీ చైర్మన్లు, అదేవిధంగా నీటి సంఘాల చైర్మన్లు అందరూ కూడా పాల్గొని మన అనకాపల్లి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా అస్సలు పట్టించుకోకుండా ఉన్న గ్రోయిన్లు కానీ నీటి కాలువలు కానీ మన ప్రీతమ నాయకులు కొంతాల రామకృష్ణ గారు వచ్చిన తర్వాత సుమారుగా 3 కోట్ల రూపాయలు పట్టణంలో కానీ రూరల్లో కానీ కసింకోట మండలంలో కానీ ఇచ్చి కాలువలన్నీ రైతాంగాలకు అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ స్కూల్లో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఖాతాల్లో ప్రతి పిల్లడికి డబ్బులు వేస్తూనే వాళ్ళకి నాణ్యమైన మనం ఇంట్లో ఎలాగైతే భోజనం చేస్తున్నాం అలాంటి భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో స్కూల్లో భోజనం చేయాలంటే, అన్నం తినాలంటే పురుగులు పట్టిపోయి ఉండేది, అన్నాన్ని డస్ట్బిన్లో వేసేసే పరిస్థితి ఉండేది. ఈరోజు మన నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కొంతాల రామకృష్ణ గారు, పీలా గోవింద్ గారు వీళ్ళు తీసుకున్న చర్యల వల్ల మన అనకాపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి, అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని 14వ తేదీన ప్రజలందరికీ సామూహికంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకి అలాగే పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కొంతాల రామకృష్ణ గారు రేపు 14వ తారీఖుని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రైతులకి
లబ్ధిదారులకి ఏ విషయంలో ప్రభుత్వం నుంచి అందుతున్న నిధుల కోసం వివరించడానికి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రైతులతోటి రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రైతన్నలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక మంది ఈ కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందేటట్టుగా, ప్రజలకు తెలియపరిచేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దీనికి కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రతి ఒక్కరూ పాల్గొని, అలాగే లబ్ధి పొందుతున్న పిల్లల తాలూకా తల్లిదండ్రులు కూడా, అలాగే రైతు భరోసా ద్వారా కేంద్రం ఇస్తున్న డబ్బులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు అందుకుంటున్న ప్రతి రైతు కూడా ఈరోజు ప్రభుత్వ పథకాల్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు తీసుకొని కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ పథకాలు అమలు చేస్తుందో ఆ ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా గడప గడపకి కూడా చేరేటట్లుగా మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, అల్లూరు జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో ఇటీవలే కిడ్నాప్ గురైన మహిళను వారి నుండి పోలీసులు సురక్షితంగా కాపాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం డివిజనల్ ఎస్పీఓజీ సాయి ప్రశాంత్ ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక పోలీసు బృందం గుర్తేడులోని 4 నిందితులను అదుపులోకి తీసుకుని బాధితురాలను సురక్షితంగా కాపాడామన్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ప్రధాన నిందితుడిపై పలు ఎన్డీపీఎస్ కేసులు సహా క్రిమినల్ చరిత్ర ఉన్నట్టు తెలిపారు. బాధితురాలు ఈ ఘటనలో తలపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని ధృవీకరించినట్టు సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, గోపి నరేంద్ర ప్రసాద్ మరియు రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవీపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో, సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి, అడ్డదిగలు అందరి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి, సో బేసిక్ గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి, మొత్తాన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో, సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనక ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది, జిపిఎస్ కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్, ఓకే, మన హ్యూమన్ ఎఫర్ట్ తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈ రోజు అమ్మాయిని, ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ ని కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే
ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతుందో అబ్డక్షన్ ఏదైతుందో అది చేశారు. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన NDPS ఒక గాంజా ముద్దాయి కూడా, ఓకే, గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి గాంజాయికి సంబంధించి. అవి కాకుండా రిమైనింగ్ IPC కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి ఈయన మీద ఆల్రెడీ కూడా కసింకోట అనిల్ కుమార్ మీద. సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేమి, మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వీళ్ళని అందరినీ కూడా యూజ్ చేసుకొని ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుత్తేడు పక్కన పాతకోట ఏవైతుందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో 5 ఎవరైతే అపహరణ ఎవరైతే అమ్మాయిని తీసుకువెళ్లారో అందులో 3 ముద్దాయిలు, మెయిన్ ముద్దాయిని కసింకోట అనిల్ కుమార్తో పాటు ఇంకొక 2 A1, A2, A3 ముగ్గురును కూడా మనం పట్టుకున్నాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్, నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు, సర్పురం చెందిన వాళ్ళు ఒకరు, పోతవరం ఒకరు, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 2 కుర్రవాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న కుర్రవాళ్ళే. వీళ్ళు కూడా మనం అక్యూజ్ గా చేర్చాం, A6 and A7 తో చేసాం. వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన 5 కుర్రవాళ్ళకి హెల్ప్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం 5 ఉన్నారు. ఈ 5లో 3 అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు, అది అబ్డక్షన్ అంటాం మనం మామూలుగా నార్మల్ వర్డ్స్ కిడ్నాప్ చేసిన వాళ్ళు. మిగతా 2 ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు. అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా, వస్తే రోజు ఏ టైంకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్ళిపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు మిగతా 2 కూడా. సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది, రైట్ఫుల్ గానే. ఎందుకంటే ఒక 26 ఏళ్ల ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే. సో దానివల్ల పోలీసులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని కూడా సేఫ్ గా తీసుకురావాలి. అమ్మాయి దొరకడం మాత్రం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాథవరం మండలం తాండవ జలాశయం నుంచి లాంచింగ్ గా నీటిని విడుదల. మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న. జీవీఎంసీ 84వ వార్డు పరిధిలో 6.80 కోట్లతో అభివృద్ధి పనులు. సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ. మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.